బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా 1885 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని, నాటి నుంచి నేటి వరకు ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రజాదరణ పొందిందని, ప్రజల పక్షం పార్టీగా గుర్తింపు పొందిందని ఖైరతాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు శంబల ఉషా శ్రీకాంత్ గౌడ్ అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు జిల్లా ప్రజలకు తెలిపారు. ప్రస్తుతం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ పార్టీని ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. పార్టీ ఆవిర్భావం సందర్భంగా మహాత్మా గాంధీ గుర్తు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మహాత్మా గాంధీ పోరాట ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీని అవమానపరుస్తుందని వ్యక్తం చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన రోజు సందర్భంగా అందరికీ కూడా, కాంగ్రెస్ కార్యకర్తలకి, మహిళలకి అందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కాంగ్రెస్ పార్టీ అనేది 1885 సంవత్సరంలో ఆవిర్భవించడం జరిగింది. ఇది అప్పటి బ్రిటిష్ పాలనకి వ్యతిరేకంగా నిల్చొని మన ప్రజల సమస్యలని బ్రిటిష్ పాలన వరకు, వాళ్ళ అధికారుల వరకు తీసుకెళ్లే దిశగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అనేది ఉద్భవించడం జరిగింది. 1920 నుండి మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో ఈ పార్టీ సక్సెస్ఫుల్ గా ఈనాటి వరకు కూడా రన్ అవుతూ ఒక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీగా ఈనాటికి కూడా ప్రజాదరణ పొందిన పార్టీగా మన ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల పక్షాలకి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షపాతి అని నిరూపించుకుంటూ వస్తుంది. ప్రస్తుతం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే గారు, అలాగే ప్రియాంక గాంధీ గారి ఆధ్వర్యంలో మనం ఈ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించే దిశగా నడుస్తున్నాము. అలాగే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా మన మహాత్మా గాంధీ గారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఆనాడు ఆ మహానుభావుడు చేసిన స్వాతంత్ర పోరాటం తోటి మనం ఈ రోజు స్వాతంత్రాన్ని పొందాము. అలాగే ఆ స్వాతంత్రాన్ని కూడా ఇంత స్వేచ్ఛగా మనం అనుభవిస్తున్నామంటే ఆ మహానుభావుడి యొక్క గొప్పతనమే. అలాంటి మహానుభావుడిని మనం స్మరించుకునే దిశగా ఉండాల్సిన ప్రభుత్వం ఈ రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము, ఈ మోదీ ఈ యొక్క మన్రేగా అనే ఒక సంక్షేమ పథకాన్ని మన మహాత్మా గాంధీ గారి పేరుని తీసేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జై రామ్జీ అనే పేరుతోటి కొత్త పథకంగా మళ్ళా ప్రజల మధ్యకి తీసుకొచ్చే దిశగా కుట్రలు జరుగుతున్నాయి. కాబట్టి మోదీ గారికి ఈ వేదిక నుండి ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మోదీ గారికి ఒక్కటే హెచ్చరిస్తున్నాం. మేమందరం కూడా, మీరు విస్మరించారేమో, ఆ జాతిపిత అయిన మహాత్మా గాంధీ గారు ఇచ్చిన స్వేచ్ఛతోటే మనం ఈ రోజు ఇంత అద్భుతమైన స్వేచ్ఛాయుత జీవితాన్ని గడుపుతున్నామని. కానీ మేమందరం కూడా విస్మరించలేము. ప్రతి దినము కూడా మహాత్మా గాంధీ యొక్క ఆదర్శాలను, ఆశయాలను గుర్తు పెట్టుకుంటూ మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున నిల్చొని మేము ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలని తెలుసుకుంటూ వారి సమస్యల పరిష్కారానికి ఎప్పుడు కూడా ముందుంటున్నాం. అలాంటి యొక్క ఈ